Welcome to Chintali Little Chef. Day 2 in Motikudam. So special recipe. వాడితో చేయబోతున్నాను చాలా సర్ప్రైజ్ రెసిపీ. ఓకేనా? ఈ కోడిని కడగటానికి వెళ్తున్నాను కదా, మోతిగూడెంలోనే అందమైన ప్లేస్లో దీన్ని వాష్ చేయబోతున్నాను. మీరు చూద్దురు పదండి నాతో పాటు. చూసారు కదా నీళ్ళు ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో. ఇక్కడ చేసేసుకున్నాం, వెళ్ళిపోయి కుక్ చేసేద్దాం పదండి. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. అందులో మోతిగూడెం పచ్చని అడవికి జలజల పారే సెలయేరులకి పెట్టింది పేరు. చుట్టూ కొండలు, మధ్యలో ఊరు. మార్నింగ్ లేవగానే హెడ్ బాత్ చేస్తే ఆంటీ సాంబ్రాణితో పొగ వేసింది. ఎప్పుడో చిన్నప్పుడు వేసుకున్న జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. నాకు ఇష్టమైన ఊయల అది సెలయేరుల పక్కన. నాకు ఊయల ఒకటం అంటే చాలా చాలా ఇష్టం. అందుకే కనపడగానే ఎక్కి ఊగేశా. ఈ ట్రిప్ నాకు చాలా మెమరీస్ క్రియేట్ చేసింది. పొయ్యి మీద మూకుడు పెట్టుకొని మసాలా కోసం ధనియాలు వేయించుకుందాం. ధనియాలు వేసిన తర్వాత స్పైసెస్ వేసుకొని మంచిగా వేయించుకుందాం. వినపడుతుందా మీకు ఆ ఫ్లో ఆఫ్ వాటర్ ఫ్లో అయ్యే సౌండ్ మీకు వినిపిస్తుందా? మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అంటే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు పక్కన పెట్టుకుందాం. మసాలా రెడీ చేసుకుందాం. మంచిగా రోస్ట్ అయిన మసాలా అంతా తీసి రోట్లో వేసుకొని దంచుకుందాం. నిన్నేమైందో తెలుసా? చాలా ఆవులు కనిపించాయి. వాటితో బాగా ఆడుకున్నాను అటు ఇటు. అవి నన్ను చూసి బెదిరిపోయాయి, నన్ను చూడగానే వెళ్ళిపోయాయి. నాకేమో వాటితో ఆడుకోవాలనిపించింది. వాటి దగ్గరికి వెళ్ళగానే పారిపోయాయి. గుమగుమలాడే మసాలా రెడీ చేసుకుందాము. చూసారా ఎంత స్మెల్ వస్తుందో? నాకైతే ఈరోజు మాత్రం అద్దిరిపోయిద్దండి రెసిపీ. నాకైతే ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ మీరు టేస్ట్ చూడలేరు. ఎప్పుడన్నా అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటే చాలా మంచి మంచి మెమరీస్ ఉంటాయండి. మంచిగా రోస్ట్ చేసేసుకొని ఇట్లా మసాలా అంతా దంచి ఆహా ఆ రెసిపీలో మిక్స్ చేసి పెట్టుకుంటే అది తిరిగిపోయిద్దండి బాబోయ్. ఫ్లేవర్ మాత్రం బాగా యాడ్ అవుతుంది. ఎప్పుడైనా న్యాచురల్గా రుబ్బి పెట్టుకునేవి దంచి పెట్టుకునేవి అప్పటికప్పుడు చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అందమైన జలపాతాలు ప్రవహిస్తూ ఉంది. నేనేమో మంచి రెసిపీ మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాను. రెండు కాంబినేషన్ అది తిరిపోద్ది. రోస్ట్ చేసి దంచుకున్న మసాలాని తీసి పక్కన పెట్టుకుందాం. ఈ లోపల ఆనియన్ని నిప్పులపై కాలుస్తున్నాను. ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని స్పైసెస్తో మసాలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందాం. నచ్చితే ఉంటుంది ఆ ఫ్లేవర్. మరి కచ్చాపచ్చాగా లేదు, మరి బాగా పేస్ట్ అవ్వలేదు. బాగుంటుంది ఇలా. ఉల్లిపాయలు తీసేసుకొని కట్ చేసుకొని దంచుకుందాం. కాల్చిన పచ్చిమిర్చిని ఆనియన్ని మంచిగా దంచుకుందాం. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది. ఇందాక కట్ చేసిన ఆనియన్స్ అన్నీ ఇప్పుడు రోట్లో వేసుకొని దంచుకుందామా? నిన్న అలాగే ఈతపళ్ళు కనిపించాయండి. అలా దారిలో వెళ్తా ఉంటే, అడవి కదా, అయితే వెళ్ళి చూస్తే ఈత పండ్లండి. ఒకటి తింటే చాలా బాగుంది. అడవి ఈత పండ్లాగా ఉన్నాయి, చిన్న చిన్నవే, నాటువి. ఎంత బాగున్నాయో. మన దగ్గర అయితే పెద్ద పెద్దవి వస్తాయి కదా. నాకు అన్ని చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయండి.
ఇలా మనలో ఒక చైల్డ్ అనేది బయటకు వచ్చి ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేస్తేనే అనిపించిందండి నాకైతే. అయిపోయిందండి, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇది ఆనియన్ పచ్చడి కూడా అండి, చాలా బాగుంటుంది రోటీస్లో తింటే. అబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇలా రోటీస్లో కూడా ఎంత బాగుంటుందో తెలుసా. ఆనియన్ పచ్చిమిర్చి దంచి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అంతా మసాలా ప్రిపేర్ చేసుకుందాం బర్డ్ కోసం. ఓకేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, పొడి మసాలా, ఉప్పు వేస్తున్నా, సరిపడా వేసుకుందాం, పసుపు వేసుకుందాం, కొంచెం మంచి ఎర్రగా ఉన్న కారం వేసుకుందాం. మంచిగా కలిపేసుకుందామండి. చూసారా ఎంత ఎర్రగా ఉందో. మంచిగా ఘాట్లు పెట్టుకొని మసాలా అప్లై చేసుకుందాం. ఇలా కోడంతా ఘాట్లు పెట్టుకుంటే ఆ తర్వాత మసాలా అప్లై చేసినప్పుడు చాలా బాగా పడుతుంది, మనకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. మంచిగా ఘాట్లు పెట్టుకున్న ఈ కోడికి మసాలా అంతా అప్లై చేసేద్దాం చాలా మంచిగా. నేను ఎలా అప్లై చేస్తున్నానో అలా మీరు కూడా చేసుకోండి. అద్దిరిపోతుంది అంతే. అబ్బా బాబా, ఎంతైనా నాటుకొట్టుడే అండి. క్లాసు గీసు మనకి సెట్ కాదండి. ఇలా కోడంతా మంచిగా అప్లై చేసుకొని లైట్గా రోస్ట్ చేసుకుంటే ఉంటుందండి, సూపర్ ఉంటుందండి బాబోయ్. ఇలా మంచిగా అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. నాటుగా తినాలనుకుంటే ఇలా ట్రై చేయండి. అబ్బా, నాకైతే ఇప్పుడే నోరు ఊరిపోతుంది. ఈ లోపల సంథింగ్ కొత్తగా ప్రిపేర్ చేయబోతున్నాను. కమ్ లెట్స్ స్టార్ట్. చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకుందాం. చూసారు కదా ఎంత బాగా వేగుతున్నాయో పొయ్యి మీద. ఇలా నేచర్లో కట్ల పొయ్యి మీద వంట చేసుకుంటే ఉందండి, సూపర్ అండి. సాల్ట్ వేసుకుందాం, పసుపు కూడా వేసుకుందాం. ఇంతకీ రెసిపీ ఏంటో తెలుసా? మన జూనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ డిష్ కీమాని మన బర్డ్లో స్టఫ్ చేసేసుకొని కట్ల పొయ్యి మీద కాల్చుకొని తింటే ఉంటుందండి, సూపర్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నాకేంటో అండి, ఎన్టీఆర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆహా నా నోట్లో అలా వాటర్ వచ్చేసినాయండి. అందుకే ఆ రెసిపీ ట్రై చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇప్పుడు కుదిరిందండి. కీమాని దీంట్లో వేసేసుకొని, కీమా వేసుకున్నాం కదండి, మంచి కలుపుకుందాం. రెసిపీ అయిపోయేలోపు లొకేషన్ అంతా ఒక లుక్ వేయండి, ఓకేనా? పెద్ద రెసిపీ కాబట్టి టైం పడుతుంది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇదంతా. ఎంజాయ్. చూసారా కీమా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చూస్తుంటేనే ఇదే తినేయాలనిపిస్తుంది. కుక్ అయిపోయింది, తీసి పక్కన పెట్టుకొని చల్లారించు, ఓకేనా? కుక్ చేసుకున్న కీమాని దీంట్లో స్టఫ్ చేసేసుకుందాం. చూస్తున్నారా ఎంత బాగుందో కీమా. ఇలా మంచిగా స్టఫ్ చేసేసుకొని దీన్ని కుట్టేసుకుంటే ఆహాహా రోస్ట్ చేసుకొని తింటే ఉంటుందండి. ఎన్టీఆర్ గుర్తొస్తాడు అంతే. డెఫినెట్గా మీరు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిట్టుకోవద్దు, మీకోసమే డెడికేట్ చేస్తున్నాను కాబట్టి. ఇలా మంచిగా ఆయిల్ అంతా అప్లై చేసేసుకొని నేను ఇలా టై చేసేసి బర్డ్ని కాలుస్తున్నాను. లేట్ అయితే అయింది కానీ ఈ కోడిని చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి. అహనా పెళ్ళంట మూవీ ఉంది కదా, దాంట్లో కోడిని కట్టేస్తాడు చూడు, అలా గుర్తొస్తుంది నాకు. ఆహా ఎంత బాగుంది, భలే రోస్ట్
అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగుందో. అబ్బా, తీసేసుకొని కట్ చేసేసుకొని తినేద్దామా? నాకైతే అసలు ఆ ఫ్లేవర్ అది రెడీ అయిపోయింది. సూపర్గా రోస్ట్ అయిపోయింది. చూసారా, చాలా బాగా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ చేద్దాం రండి. టేస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా వల్ల కావట్లేదు, వర్డ్స్ కూడా లేవు. ఆ వాటరు, నేను, ఈ బర్డ్ చాలండి ఈ జీవితానికి. ఎంత ఫ్లేవర్స్ అంటే సూపర్ సూపర్.